వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ. ఎపిసోడ్ 5 రీక్యాప్. కిరణ్ తిరిగి మేఘన జీవితంలోకి రావడం, ఆర్యకి ఎదురయ్యే మొదటి అసూయ, ఒక తప్పు అర్థం చేసుకునే పరిస్థితి, ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చే గందరగోళం. ఎపిసోడ్ 6. ఉదయం ఆఫీస్లో మేఘన తన డెస్క్ దగ్గర కూర్చుంది. కాఫీ చల్లబడింది, మనసు మాత్రం ఇంకా వేడిగానే ఉంది. ఆర్య వచ్చాడు, కానీ ఆమె వైపు చూడలేదు. అది మేఘన గమనించింది. రోజంతా ఇద్దరూ ఒకే రూమ్లో ఉన్నా ఒకే ప్రపంచంలో లేరు. ఆర్య అవసరమైనంత వరకే మాట్లాడుతున్నాడు, మేఘన కూడా అంతే. అది గొడవ కాదు, దూరం. మధ్యాహ్నం మేఘన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, కిరణ్ నుండి. నిన్న ఆర్య చూశాడు కదా, ఏమనుకున్నాడు? అతను నీకేమవుతాడు? ఆ మాటతో కిరణ్లో ఇంకా మార్పు రాలేదని మేఘనకు అర్థమైంది. సాయంత్రం ఒక ఫైల్ విషయం మీద మేఘన ఆర్య దగ్గరకు వెళ్ళింది. ఇది నువ్వు చూసావా? ఆర్య ఫైల్ తీసుకుంటూ, నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? ఆమె ఆశ్చర్యంగా, ఏమిటి అంటుంది. ఆర్య మాటలు కాస్త గట్టిగా వచ్చాయి. నిన్న ఎవరో ఉన్నారు కదా నీ వాళ్ళు, వాళ్ళనెళ్ళి అడగొచ్చు అంటాడు ఆర్య. మేఘన కళ్ళు మెరిశాయి. నువ్వు చెప్తే చెప్తా అని చెప్పు, లేదంటే మానేయ్. నీకు ఇలా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు అని మేఘన ఆర్య దగ్గర ఫైల్ లాక్కుంటుంది. హో, నాకేమీ సంబంధం లేదు కదా, నాకు ఎలాంటి హక్కు లేదు. ఓకే ఓకే అంటాడు ఆర్య. ఆ మాట ఇద్దరినీ దూరం చేసింది. ఆర్య ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. వర్షం మొదలైంది. బైక్ ఆపి హెల్మెట్ తీసి వర్షంలో నిల్చున్నాడు. ఎప్పుడు నాకే ఎందుకు ఇంత బాధ? ప్రశ్నకు జవాబు లేదు. ఇంట్లో మేఘన కిటికీ దగ్గర నిల్చుంది. వర్షపు నీరు గాజులై జారుతున్నాయి. ఆర్య మాట తలలో తిరుగుతుంది. ఇద్దరూ ఒకే రాత్రి ఒకే ఆలోచనలో ఉన్నారు. మరుసటి రోజు ఉదయం మేఘన ఆఫీస్కి వెళ్ళలేదు. ఆర్యకు అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమె డెస్క్ ఖాళీగా ఉంది. ఆమె టేబుల్ మీద ఫైల్స్ కూడా లేవు. ఆర్య వర్క్ చేస్తున్న దృష్టి వర్క్ మీద పెట్టలేకపోతున్నాడు. నిన్న తన మాటలు మేఘన ముఖాన్ని ఎలా మార్చాయో ఇప్పుడు స్పష్టంగా గుర్తొస్తున్నాయి. నేను అలా మాట్లాడుండాల్సింది కాదు, ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడేశాను అనుకుంటాడు మనసులో. కానీ ఆ మాట ఆమెకు చెప్పే అవకాశం ఇప్పుడు లేదు. సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆర్య ఇంటికి వెళుతున్న టైంలో మేఘన ఒక్కటే కాఫీ షాప్లో కనిపిస్తుంది. ఒక్క క్షణం గుండె గట్టిగా కొట్టుకుంటుంది. లోపలికి వెళ్తాడు. ఆర్య మెల్లగా మేఘన అంటాడు. ఆమె పైకి చూసింది. కళ్ళలో కోపం లేదు, బాధ మాత్రమే. నిన్న నేను తప్పుగా మాట్లాడాను, సారీ అంటాడు ఆర్య. కొంచెంసేపు మేఘన ఏమీ మాట్లాడకుండా అలిగి అలాగే ఉంటుంది. ఆర్య బ్రతిమాలగా కామ్ అవుతుంది. నీ మాటలకు నాకు చాలా బాధ కలిగింది నిన్న, కానీ నువ్వు ఇవాళ ఇలా వచ్చి మాట్లాడావు కదా, నా మనసులో భారమంతా దిగిపోయింది అంటుంది మేఘన. కొన్ని మాటలు గాయపరుస్తాయి, కొన్ని మాటలు మాన్పుతాయి. ప్రేమ అంటే తప్పు చేసినప్పుడు అంగీకరించే ధైర్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.